హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దసరాలోగా డీఏ బకాయిలు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి అన్యాయమని, తక్షణమే కొత్త పీఆర్సీని అమలు చేయాలని, దసరాలోపు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు రెడ్డి మోహన్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీఐటియు కార్యాలయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా రణభేరి ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగిన రెడ్డి మోహన్ రావు, ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమని మోహన్ రావు గారు అన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను తక్షణమే నియమించాలని, అంతవరకు ఉద్యోగులు 29% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను తక్షణమే విడుదల చేసి విజయదశమి నాటికి ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం సరైన స్పందన చూపకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసిందనైతే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో కూడా ఇటువంటి నిర్లక్ష్యమే కొనసాగిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని ఆయన మండిపడ్డారు. పాత పెన్షన్ విధానం అమలుకు డిమాండ్. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కిషోర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో 57ను అనుసరించి 2003 డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పాత పెన్షన్ విధానం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని, నూతన పెన్షన్ విధానం ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి అల్టిమేటం. నవంబర్ 25న గుంటూరులో భారీ బహిరంగ సభ. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తామని వక్తలు హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల సాధనకు యూటీఎఫ్ ఎంత దూరమైనా వెళ్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు వాత్సవాయి శ్రీ లక్ష్మి, ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి, గౌరవాధ్యక్షుడు పి. వెంకట్రావు, సహా అధ్యక్షుడు రొంగలే అక్కన్నాయుడు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దసరాలోపు డీఏలను ప్రకటించకపోతే నవంబర్ 25న నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తామని నాయకులు పునద్ఘాటించారు. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను స్పష్టం చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతామని తెలియజేశారు.